జ్యోతి వచ్చేసింది. ఎలా ఉన్నావు రాజు? అవునన్నయ్య. అక్క ఏంటిదంతా? 6 మాసాల తర్వాత వచ్చింది పాపం, అందుకే హారతి. శ్మశానం నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? 2-3 రోజుల్లో. ఏం వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరచ్చు కదా. జ్యోతి, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. మామయ్య గారి గురించి నీకు తెలియదేముంది. రా లోపలికి వెళ్దాం. నువ్వు రామ్మా. హాయ్ శాలు, చిట్టి తల్లి ఎలా ఉన్నావు? ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా? కిస్ ఇస్తేనే చాక్లెట్. ఇప్పుడే వచ్చాను. ఇదిగో తీసుకో. రండి ఇన్స్పెక్టర్ గారు. చైనా ఉంగరమా? గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి. ఇంటికి దోసిపిండి తీసుకెళ్తున్నాను, కవర్ చిరిగిపోయింది. ఒక కర్ర సంచి ఇవ్వండి. బాబు, సార్కి ఒక కర్ర సంచి ఇవ్వు. పార్టీ రెడీ. పార్టీ ఎవరు? తరివి పట్టుకోవడానికి వీల్లేని వయసు వాళ్ళది. చిన్న బ్యాగ్ అయినా 2-3 కాసులు. చిన్న బ్యాగ్? నేను చిల్లర దొంగలా కనిపిస్తున్నారా? నోరు మీరా? బాస్, ఉదయం నుంచి వెయిటింగే సరిపోయింది. కొట్టు మూసే టైం అయింది. ఒరే బక్కోడా, ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద బ్యాగ్ లోది లంపగా కొట్టేద్దాం. దెబ్బలు పెద్దగానే తినాల్సి వస్తుంది. బాక్క పేనుగా. బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది. బల్క్ గా కొట్టవచ్చు. బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా, దాన్ని కాజేయగలవా? ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మన ఇద్దరిని లాకప్ లోకి తోసి ఎడాపెడా కుమ్మి పారేసాడే అతనే. పోలీసు తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావేంటి? పొండి పొండి. ఏమైంది? అయ్యో, బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయిందే. నా బండికి పోసాను బాస్. రే, పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారు? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తలతక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త. అయ్యా, ఎంత కొట్టేశారా? 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు ఒకటి నోరు పారేసుకుంటున్నా లేదా కళ్ళు పారేసుకుంటున్నా? నోరు మీద. పోలీసు దగ్గర కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలు పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా, అదే ఆనవాలు. రేయ్, మనం తప్పించుకోవడానికి ఒకటే దారుంది, వెళ్దాం పద. ఎందుకు ఆగారు? రేయ్, దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోట బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం.
రాకతో నా జన్మమే ధన్యమే చిరుచిలుక ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జ్యోతి జ్యోతి ఏమైందమ్మా జ్యోతి అయ్యో జ్యోతి నువ్వెందుకమ్మా ఈ రూమ్ వచ్చావు జాగ్రత్త మేమెవరూ ఈ రూమ్ లోకి రాము నువ్వెందుకమ్మా వచ్చావు దెబ్బేం తగలలేదుగా ఏమైంది జ్యోతి నీకు ఇక్కడేం పని అమ్మ వాయిస్ విన్నాను. ఏంటి వాగుతున్నావు ఆగలేదు. ఈ టేప్ రికార్డర్ నుంచి అమ్మ వాయిస్ విసిరి పారేస్తాను అవతలకి. ఇలాంటి పనులు చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి పో బయటికి. ఏంట్రా తనే ఏదో చూసి భయపడుతోంది. దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. పో బయటికి, బయటికి పో. రే కాళీ, ముందు రూమ్కి తాళం వేరా. జ్యోతమ్మా ఏడవకమ్మా, నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకింత ద్వేషం? అయ్యో అది ద్వేషం కాదమ్మా, వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ. 24 ఏళ్ల క్రితం మన ఊరి వైద్యులు, అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు. మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి. మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు. అయ్యా మీరేం చేస్తున్నారు? అయ్యా ఏంటిది? ఎంత పని చేశారయ్యా? నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఈ పెళ్లి నిర్ణయించారు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు. ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు. అంతెందుకు, ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేశాడు. కోపంలో మీ నాన్న వాడిని చితకబాది వాడికి స్పృహ లేకుండా చేసేశాడు. అది లేవరా. ఎంతో ఆశగా